హాయ్ అండి. మీ పేరు? యాదగిరి నా పేరు. సో తిరుపతి లడ్డు గురించి చాలా రకాలుగా న్యూస్ వస్తుంది కదా. సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా ప్రతి పౌర్ణమికి నేను నా కుటుంబం తిరుపతి వెళ్తామండి. ఈరోజు కూడా 24th సెప్టెంబరు 300 స్పెషాలిటీ దర్శనం 7 టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇలా కల్తీ జరిగిందని, తప్పుడు జరుగుతుందని ఎవరు ఎన్ని చెప్పినా మేము 100% పక్కా తిరుపతి దేవుడిని ప్రార్థిస్తాము. ఖచ్చితంగా పోతాము, దర్శనం చేసుకుంటాము. పవిత్రమైన లడ్డు గురించి ఏదేదో వేరే కల్తీ జరిగింది అని ఆ లడ్డు గురించి తప్పుగా చెప్పే చంద్రబాబు నాయుడుకి ఇలాంటివి మానుకొని ప్రజల మీద, ప్రభుత్వం మీద నమ్మకం కలిగించి ప్రతి ఒక్కరికి అనగారిన కులాలకు మంచి చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఇలా ప్రతిపక్షమైన జగన్ మీద ఇలాంటి బుద్ధ జల్లే ప్రయత్నం చేయొద్దని వేడుకుంటున్నాం. మేము ఈరోజు కూడా 300 దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నామండి. ఒకసారి దయచేసి చూపించాలి. మీరు కూడా చూపిస్తారండి. డిసెంబర్ 12కు ఓనిక మేము ఈరోజు బుక్ చేసుకున్నామండి. డిసెంబర్ 13 ఈరోజు డేట్ కూడా చూపిస్తున్నామండి. దర్శనం టికెట్ చేసుకున్నాము, ట్రైన్ టికెట్స్ కూడా చేసుకున్నామండి. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మేము. డిసెంబర్ 12కి వెళ్ళనీక, డిసెంబర్ 13కి అక్కడ దిగనీక అంతా సెట్ చేసుకున్నాము. దయచేసి చంద్రబాబు నాయుడుకి ఇలాంటివి అంటే మీ దృష్టిలో ఇది రాజకీయంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని కుట్ర పన్ని ఆయన మీద బుద్ధదారానికి చేసే ప్రయత్నం తప్ప ఇలాంటి కుట్ర జరగలేదు. ఎలాంటి లడ్డు కల్తీ జరగలేదండి. ఎలాంటిదండి పంది కొవ్వు కానీ, ఎలాంటి ఫిష్ కొవ్వు కానీ ఎలాంటి జరగలేదు. పవిత్రమైంది. అలాంటి తప్పులు చేస్తే తిరుపతిలో తిరుమల దేవుని పైన కొండ మీద ఉన్న సిబ్బంది ఎవరు ఊరుకోరు. ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటుంది. కావాల్చుకోమని కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి మీద చల్లాలని ప్రయత్నం చేసిన చంద్రబాబుకి ఇలాంటి సరికాదని. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర పన్నాలని అని అంటున్నారు కదా, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై గట్టిగా పోరాడుతున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో చేసినట్టు యాక్టింగ్ చేస్తే కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అలా ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏదైనా చేస్తే దానికి పబ్లిక్ది, మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అంత ఏందనేది మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు. ల్యాబ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. వీళ్ళే సొంతంగా ప్రయత్నం చేసి పంది కొవ్వు కలిపారు, చేపల కొవ్వు కలిపారు అనేది తప్పు. ఇది హిందువుల మనోభావాలకు దెబ్బతీయడమే తప్ప చంద్రబాబు నాయుడు సంపాదించుకునేది ఏం లేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులు చేయలేదు. ఈవో గారు కానీ, టీటీడీ చైర్మన్ గారు కానీ ఎలాంటి తప్పులు చేయలేదు. చేసి ఉంటే ఇంతమంది జనాలు, ఇన్ని టికెట్లు, ఇన్ని ప్రత్యేక స్పెషల్ ఎంట్రీ కానీ, శ్రీవాణి కానీ, అర్జిత సేవలు కానీ ఈ టికెట్లు అమ్ముడు పోయేవి కావు. ఇలా తప్పులు ఎప్పుడు జరగలేదు. కావాలని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాన్ని చేసే ప్రయత్నం తప్ప ఇలాంటిది లేదు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద బురద జల్లే చేసిన ప్రయత్నమే తప్ప వేరేది ఏం లేదండి. అంత మించి వాళ్ళిద్దరి గొడవల మధ్యలో ఇలాంటి ఇద్దరి మధ్యలో గొడవలనే ఈ జనాలకు మొత్తం పూస్తున్నారు. దీన్ని ఎవరు కూడా నమ్మరండి. ఇట్లా పంది కొవ్వు కలిపినాము, చేప కొవ్వు కలిపినాము అంటే తినేవాళ్ళు, పోయేట వాళ్ళు అంతా ఎవరు ఉండరు. మేము ఈ రోజు కూడా సెప్టెంబర్ 24 ఈరోజు డిసెంబర్ 13కి 300 స్పెషాలిటీ దర్శనం పొద్దున చేసుకున్నాము. ట్రైన్ టికెట్ కూడా చేసుకున్నాము. పోనీక సిద్ధంగా ఉన్నాం. కానీ ఇలాంటివి ఏవి అవాంఛనీయ ఘటనలకు మేము నమ్మము. మళ్ళీ ఏమైనా సూచించినా నమ్మనిక సిద్ధంగా లేము. తిరుపతి దేవుడు అంటే పవిత్రమైన లడ్డు, ఏడుకొండల స్వామి అంటే అందరికీ కావాల్సిన వాడు. ప్రతి ఒక్కరు పోతారు వస్తారని ఇలాంటి బుద్ధ చల్లడం తప్పు. అందుకే చంద్రబాబు నాయుడు మీద కూడా ఆ అలిపిరి దగ్గరనే ఒక బాంబు యాక్సిడెంట్ చేసి ఇట్లా చేస్తున్నాను. మళ్ళీ చేసే కుట్రలు కూడా జరుగుతాయి. నేను ఇలా భావించి ఇలా మాట్లాడితే మళ్ళీ చేస్తారు. కొంతమంది చేయనికి కూడా సిద్ధంగా ఉంటారు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇలాంటివి మానేసుకోవాలి. మేము తెలంగాణ నుంచి ప్రతి పౌర్ణమికి వెళ్తాం. నేను నా కుటుంబం అందరం వెళ్తామండి. మా దగ్గర ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుంది. నేను వెళ్ళినట్టు చేసినట్టు పక్కా ఉంటుందండి. ఓకేనా? ఎలాంటి కల్తీ జరగలేదు. ఎలాంటి కల్తీ జరగలేదు. చంద్రబాబు కల్తీ పక్కా ఫేక్ ఇది. ఓకేనా అండి. నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి. పవిత్రమైన తిరుపతి లడ్డు మీద చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి కదా, మీరేమంటున్నారు? ఇవంతా ఒక పొలిటికల్ గేమ్ అండి. ఎందుకంటున్నా అంటే అన్నమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేశారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకెవరైనా ఆరోపణ చేసినా ఫస్ట్ మనకి ఇవ్వాల్సిన క్లారిటీ 2 ఉన్నాయి. సో ఆ నెయ్యి అసలు కల్తీ జరిగిందన్న నెయ్యి లడ్డులో వాడారా లేదా? ఇప్పుడు లడ్డు కల్తీ అయిందా, నెయ్యి కల్తీ అయిందా? సపోజ్ లడ్డు కల్తీ అయితే నెయ్యి వాడి ఉండాలా. నెయ్యి వాడి ఉండాలంటే నెయ్యికి ఇప్పటి కాదు, దశాబ్ద కాలం ఎప్పటి నుంచో తిరుపతిలో లడ్డుకి ఒక నెయ్యి వాడాలంటే 3 టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులన్నీ పాస్ అయితేనే అక్కడ ఎవరైతే ఆ కమిటీలో టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నారో వాళ్ళందరికీ
తెలిసిన తర్వాత ఆ నెయ్యిని లడ్డులోకి వాడతారు. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంది, నెయ్యిలో కల్తీ జరిగిందని. సో నెయ్యిలో కల్తీ జరిగిందంటే అది లడ్డులో వాడనట్టే కదా, అప్పుడు లడ్డు అపవిత్రమైనట్టు ఎలా అవుతుంది? అవ్వదు. సో ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాటిని సమర్థిస్తున్నారో వాళ్ళు మనకి ఇవ్వాల్సిన క్లారిటీ, కల్తీ అయిన లడ్డు ఏదైతే యానిమల్ ఫ్యాట్ జరిగిందని ఇంకోటి, ఆ నెయ్యి లడ్డులో వాడారా లేదా, వాడకపోతే కల్తీ ఎలా జరిగింది, ఫస్ట్ క్లారిఫికేషన్. సపోజ్ నెయ్యిలో కల్తీ జరిగింది అనుకుందాం, ఆ నెయ్యి రిజెక్ట్ చేసి ఆ ట్యాంకులు వెనక్కి పంపించారా లేదా? సో యాక్చువల్గా పంపించలేదు అంటే అది ఎవరు తప్పు. ఇంకొక పాయింట్, అసలు ఈ వ్యవహారం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు ఈ నెపం. సో ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ టీటీడీ ఈఓ ఎవరు? ఈ గవర్నమెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు నియమించిన వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం, ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఇదంతా జరిగింది June 5 తర్వాత. సో మనకు June 4 రిజల్ట్స్ వచ్చింది. June 9th or 11th ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు కూటమి ముఖ్యమంత్రిగా. సో ఏదైతే ఇప్పుడు ట్యాంక్ అనేది వచ్చిందో మనకి లెక్కల వాళ్ళు చెప్తున్న ప్రకారం July 4 or July 12th అని అంటున్నారు. సో రిపోర్ట్స్ వచ్చింది July 17th. సో ఇన్ని రోజులు సపోజ్ రిపోర్ట్స్ ప్రకారం July 17th మనకి రిపోర్ట్స్ వచ్చింది. సో ఈఓ గారు అనౌన్స్ ఇవ్వాలి కదా, సో పలానా ఈ నెయ్యిలో మనకి కల్తీ జరిగింది సో అని. ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు ఎవరినో బ్లేమ్ చేయడానికి పొలిటికల్ గేమ్. ఇంకోటి నేను అనుకోవడం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద నిందలు వేయడానికి, సో ఏదైనా ప్రాజెక్టులో స్కామ్ జరిగిందా, లేదా పథకాల్లో ఏమైనా స్కామ్ జరిగిందా, లేకపోతే ఇంకొక దాంట్లో ఏమైనా స్కామ్ జరిగిందా, అతను బ్లేమ్ చేయడానికి ఏ టాపిక్ లేదు. సో అతను బ్లేమ్ చేయాలంటే ఒకే ఒక టాపిక్, అతను మేబీ అతను క్రిస్టియన్ ఉండొచ్చు, కానీ ఏ రోజు హిందువులు నేను ఏపీ వాడిని, ఆంధ్రప్రదేశ్ అతన్ని. సో కానీ నాకు తెలిసినంత వరకు అతను ఏ రోజు కూడా యాజ్ ఏ క్రిస్టియన్ అని కానీ, హిందూ పండుగలకు సంబంధించిన కానీ, హిందూ మతాలకు సంబంధించిన ఎక్కడ ఎటువంటి తారతమ్యాలు చూపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే అతను వచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామి టీటీడీ నిధులతో జమ్మూ కాశ్మీర్లో అయితేనేమి, యుఎస్లో అయితేనేమి, వైజాగ్లో అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, తెలంగాణలో అయితేనే ఎన్నో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించారు. కానీ నేను ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తుని, హిందువుని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటివి ఎప్పుడూ చేపించలేదు. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం రాలేదు, కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, కానీ ఏ రోజు చేయలేదు. ఇంకా అతను మీరు అబ్జర్వ్ చేశారో లేదు, పూజ చేసేటప్పుడు కానీ, దేవుడు పాటలు పట్టుకునేటప్పుడు కానీ బూట్లు వేసుకొని నడుస్తాడు. చాలా ఉన్నాయి, మీకు చూసే ఉంటారు. కానీ అది తప్పు. మరి నేను హిందూనే, కానీ మరి అది తప్పే కదా. హిందూ అనేవాడు ఒక దేవుడి పటం పట్టుకున్నప్పుడు షూ కానీ బూట్లు కానీ వేసుకున్నాను. సో ఇవన్నీ వదిలేసి ఆ లడ్డు వ్యవహారం అయితే ముందు వాళ్ళు ఓపెన్గా చెప్పాలా, ఆ ఫస్ట్ కల్తీ నెయ్యి లడ్డులో వాడారా లేదా. ఫస్ట్ వాడితే వీళ్ళందరినీ ఈ టీటీడీ బోర్డు మెంబర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఈఓ అయితే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. లేదు నెయ్యి రిజెక్ట్ జరిగితే సో కల్తీ జరగనట్టు. రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఖచ్చితంగా ఉందండి. యాక్చువల్ నేను అదే చెప్తుంది. నేను అనుకోవడం ఏంటంటే యాజ్ ఏ జమిలీ ఎలక్షన్లు కూడా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు స్టేట్లో ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, స్ట్రాంగ్ అపోజిట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో నేను అనుకోవడం ఏంది, నెక్స్ట్ ఇది బీజేపీ వాళ్ళు కూడా దీన్ని అనుకుంటూ నడిపిస్తున్నారు. నా అంచనా ప్రకారం రేపు జమిలీ ఎలక్షన్ 27కి టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేస్తారు. సో ఈ హిందువుల ఓట్లు కానీ, లేకపోతే యాంటీ ఫ్యాక్టర్ ఓట్లు కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా ఎవరికి వెళ్ళాలి, ఈ వేరే ప్రభుత్వాన్ని వేరే పార్టీకి వెళ్ళాలి. ఆ పథకం ప్రకారం, ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇలాంటి మతాలని రెచ్చగొట్టే విధంగా ఇలాంటి టాపిక్స్ కానీ, ఇలాంటి ఆరోపణలు కానీ చేస్తున్నారు. ఇది కేవలం ఆరోపణ. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఇది ఆరోపణ మాత్రమే, మేము అతను బ్లేమ్ చేయట్లేదు అని చెప్తున్నారు. సో ఆరోపణప్పుడు మీరు అంత అడావుడి చేయాల్సిన పని లేదు కదా. అధికారంలో మీరున్నారు, ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పైతే వాళ్ళు శిక్ష చేయండి. సో దీనికి ఇంత అడావుడి దట్ ఈజ్ ది సెన్సిటివ్ ఇష్యూ మన కంట్రీ కానీ, మన స్టేట్ కానీ, హిందూ కంట్రీ. సో ఇది ఇంత సెన్సిటివ్ విషయాన్ని మీరు కేవలం ఆరోపణకే చేస్తున్నప్పుడు, అలాంటప్పుడు మరి మచ్చుమరిలో వాళ్ళకి కనిపించలేదు. దాని మీద మీరు ఏమన్నా మాట్లాడారా? సో ఇలాంటి వరదల్లో ఇప్పటికీ నిన్న కూడా వరదల్లో విజయవాడలో ధర్నా చేస్తున్నారు, వరద బాధితులకు వాళ్ళ సాయం అన్నారు. వాటి మీద ఏమైనా ఫోకస్ చేశారా? ఆరోపణలకే మీరు ఇంత చేస్తుంటే నిజంగా ఉన్న వాటి మీద మీరు ఎందుకు ఫోకస్ చేయట్లేదు? నిజమైన సమస్యలు, వరద బాధితులు కానీ, గుడ్లవెల్లేరులో ఇంజనీరింగ్ కాలేజీలో లేడీస్ కానీ, వైజాగ్ స్టీల్ అంశం మీరు హామీ ఇచ్చింది, ప్రైవేటీకరణ కాకుండా చూసే బాధ్యత మాజీ అధికారులు. మరి మీరు ఏం చేశారు?
దాని గురించి మాట్లాడండి. ఉపయోగం లేని ఇలాంటి ఆరోపణలు ఉన్న వాటి మీద, మన చేతుల్లో లేని వాటి మీద మీరు అడావుడి చేసి ఏదో అయిపోతుందని జనాలు రెచ్చగొట్టి దానివల్ల రాజకీయ లబ్ధి పొందుకోవడం కరెక్ట్ కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా పోరాడుతున్నారు కదా ఈ లడ్డు విషయం పైన. అదే అండి, ఇప్పుడు అతను ఒక పక్క అతనే చెప్తున్నాడు ఆరోపణలని. ఆరోపణలు అన్నప్పుడు తప్పు జరిగిందని అంత తాపెత్తరపడి అంత అడావుడి చేయాల్సిన పని లేదు. మీకు నిజంగా ప్రజల మీద లేకపోతే హిందూ భావాల మీద అంత మీకు ఏమంటారు ఆసక్తి ఉండి లేకపోతే గౌరవం ఉంటే లాస్ట్ టైం 2014, 2019 మధ్యలో విజయవాడలో దాదాపు 100 గుళ్ళు పూర్తి చేశారు. ఎక్కడున్నావు నువ్వు? పుష్కరాల్లో దాదాపు 100 మంది చనిపోయారు. యాజ్ ఏ హిందూగా నువ్వు ఏడున్నావు? నెక్స్ట్ అలాగే పింక్ డైమండ్ పోయినప్పుడు ఎక్కడున్నావు? యాజ్ ఏ హిందూవే కదా అప్పుడు కూడా. మళ్ళీ విజయవాడ అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు జరిగినాయి, వీడియోతో సహా మీకు బయటకు వచ్చింది. నైట్ 12 ఒక అతను గుళ్ళోకి వెళ్ళి పూజ చేసి జరిగిన ఇవన్నీ వచ్చినాయి. పింక్ డైమండ్ ఇష్యూ ఆ రోజు మరి ఇంత అడవుడు ఎక్కడ చేయలేదు అంటే ఆ రోజు నువ్వు హిందూ కదా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా ఆరోపణ వస్తేనే నువ్వు హిందూవా? సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. జనాలు ఇంత ముందులాగా అంత పిచ్చోలే కదా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కాన్సెప్ట్ ఒకటే, ఒక ఇష్యూని క్రియేట్ చేస్తారు. ఈవెన్ మీరు రామారావు గారి విషయంలో చూడండి, రామారావు గారు తప్పుతోడు అని చెప్పి అతని నుంచి పదవులు లాక్కున్నారు. మరి చనిపోయిన తర్వాత అతను మంచోడు ఎలా అయ్యాడు? దానికి క్లారిటీ ఉండాలి కదా. సో ఇలాంటి జనాలను ఏదో బుద్ధోళ్ళు కాబట్టి అప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి రామారావు గారి టైంలో జనం చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది నమ్మారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఉంది, సోషల్ మీడియా ఉంది, గ్రూప్స్ ఉన్నాయి. కానీ ఇంకా రామారావు కాలం నాటి ఐడియాలే నమ్ముకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు. దాన్ని రక్తి కట్టించడంలో పవన్ కళ్యాణ్ కీలక పోషిస్తున్నారు. సో జనాలు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. అంత ఇబ్బంది అయితే ఏం లేదు, ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.